హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. భరత్ ఎకనామీలో మనం నెక్స్ట్ క్వశ్చన్ని ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాము. అలాగే బిఫోర్ ఐ గో ఇన్ టు ద క్లాస్, చాలామంది కమెంట్ సెక్షన్లో పెట్టారట, మన వాళ్ళు చెప్పారు లైక్ పీడిఎఫ్లో ఇంకా ఇవ్వలేదని చెప్పేసి. అది నాకు తెలిసి ఏదో లింక్ ఇష్యూ వచ్చినట్టుంది. ఈ పర్టికులర్ వీడియో జరుగుతున్నప్పుడు మీరు ఒకసారి ఆ పాత పీడిఎఫ్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ పీడిఎఫ్లు నేను మళ్ళీ దగ్గర ఉండి పెట్టించాను. సో మీరు వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అందులోనే తెలుగు, ఇంగ్లీష్ రెండు ఆ పీడిఎఫ్లోనే ఉంటాయి. యూ కెన్ యూటిలైజ్ ఇట్ యాజ్ పర్ యువర్ నీడ్. ఇంకా ఈరోజు టాపిక్ ఇది పొటెన్షియల్ ఉన్నటువంటి క్వశ్చన్ అండి. ఎందుకు అంటే 2015 వరకు భారతదేశంలో జీడిపిని ఒకలాగా లెక్కించేవాళ్ళు. 2015 తర్వాత జీడిపిని లెక్కించేటటువంటి విధానంలో చాలా మార్పులు వచ్చాయి. దీనికి సంబంధించి యూపీఎస్సీలో ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగాడు. అదే క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో మళ్ళీ రిపిటేటివ్ మెథడ్లో అడిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి మీరు క్వశ్చన్ కనుక చూస్తే, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటింగ్ మెథడాలజీ ఆఫ్ ఇండియాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ బిఫోర్ ద ఇయర్ 2015 అండ్ ఆఫ్టర్ ద ఇయర్ 2015. అంటే 2015కు ముందు మరియు తర్వాత భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో లెక్కింపు పద్ధతి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించండి లేదా వ్యత్యాసాన్ని వివరించండి. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు మనం చాలా ఈజీగా సమాధానం రాయొచ్చు. మీరు కనుక చూస్తే ఫస్ట్ నేను ఈ క్వశ్చన్కి జీడిపి కాబట్టి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ముందు జీడిపి తాలూకా డెఫినేషన్ మాత్రమే రాశాను. అలాగే జీడిపి అనేది ఎందుకు తీసుకుంటాం, ఎప్పుడు కూడా మనం బ్రాడర్ స్టేట్మెంట్ తీసుకోవాలి కాబట్టి డెఫినేషన్ కన్నా బ్రాడర్ ఏముంటుంది. సో కాబట్టి నేను అది తీసుకున్నాను. సో ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఎసెన్షియల్ మెట్రిక్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ద హెల్త్ అండ్ గ్రోత్ ఆఫ్ ద ఎకనామీ. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధిని కానీ లేదా ఆర్థిక వ్యవస్థ మంచిగా నడుస్తుందా లేదా అని తెలుసుకునేందుకు మనకి సాధారణంగా జీడిపి అనేటటువంటిది ఒక అద్భుతమైన సూచికగా నిలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 2015లో మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటటువంటి మెథడాలజీ అంటే జీడిపిని లెక్కించేటటువంటి పద్ధతిలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆ జీడిపిని లెక్కించడంలో తీసుకునేటటువంటి సమాచారంలో కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ చెప్పినట్టుగా అంటే గ్లోబల్ స్టాండర్డ్స్, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఒక పద్ధతిని ఫాలో అయితే మిగతా దేశాలన్నీ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతాయి. ఈ పద్ధతిని యునైటెడ్ నేషన్స్లో చర్చించారు. సో ఈ యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో మార్కెట్ ప్రైస్ వద్ద జీడిపిని లెక్కించడం. ఈ మార్కెట్ ప్రైస్ వద్ద జీడిపిని లెక్కించడం అనేటటువంటి కాన్సెప్ట్ గతంలో ఎలా ఉండేదంటే మార్కెట్ ప్రైస్ దగ్గర కాకుండా ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కారకాల ధర వద్ద జీడిపిని లెక్కించేవారు. ఇప్పుడు అలా కాకుండా మార్కెట్ ప్రైస్ దగ్గరే జీడిపిని లెక్కించడం అనే పద్ధతిని యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి ఆ పద్ధతిని భారతదేశం కూడా సంగ్రహించుకుంది. అయితే ఈ అప్డేట్ వల్ల మనకు వచ్చినటువంటిది ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరును సమగ్రంగా మనం లెక్కించడానికి అవకాశం అనేటటువంటి దొరుకుతుంది. సో ఇది ఇంట్రడక్షన్గా పార్ట్గా మీరు కనుక తీసుకుంటే నెక్స్ట్ పార్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయాను నేను. కొత్త మెథడాలజీ 2015లో వచ్చింది. కింది విధంగా ఉంది. ముందు ఏం చేశారు, ఆధార సంవత్సరాన్ని మార్చారు. అప్పటి వరకు 2004, 2005గా ఉన్నటువంటి ఆధార సంవత్సరాన్ని 2011-12గా మార్చారు. దీనివల్ల కరెంట్ ఎకనామిక్ సినారియో అంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. దీంతో పాటుగా నూతనంగా అంటే మనం చేస్తున్నటువంటి మోడర్న్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి ఈ అధునాతన ఆర్థిక కార్యకలాపాలు అంటే మన చుట్టూ జరిగేటటువంటి ఆర్థిక కార్యకలాపాలని ఆ పోకడల్ని గుర్తించడానికి ఇది అవకాశం దొరుకుతుంది. సో కాబట్టి రీసెంట్ బేస్ ఇయర్ తీసుకున్నారు. ఇది మొదటి చేంజ్. ఇంకా రెండవది జీడిపి క్యాలిక్యులేషన్లో 2015 ముందు కారకాల ధర వద్ద లెక్కించారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ పద్ధతి అంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా ఒక స్టాండర్డ్ని అలవాటు చేసుకున్నాయి. అదేంటది, మార్కెట్ ప్రైస్లో లెక్కిస్తున్నారు. దీంతో పాటుగా రంగాల వారీగా అంచనాలు తీసుకుంటున్నారు. అలాగే జీడిపిలో జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ అనేటటువంటి పద్ధతిని స్థూల విలువ జోడింపు అంటారు. దీన్ని స్థూల విలువ జోడింపు. ఇది నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్థూల విలువ జోడింపు అంటే ఏంటనేది అంటే విలువ ఎంత జోడించబడింది అని మాత్రమే లెక్కేస్తారు. దీనివల్ల రంగాల వారీగా మనకి ఎంత స్థూల విలువను జోడించామనేటటువంటి లెక్కలు మనకు బాగా తెలుస్తాయి. సో దీని కారణంగా మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రమే కాదు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు, పన్నులు ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. సో దాని తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు జీడిపిలోకి వస్తుంది. కాబట్టి ఈ రెండవ జీడిపి క్యాలిక్యులేషన్ మెథడ్ని మనము ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మార్కెట్ ప్రైస్కి తీసుకొచ్చాం. ఇది రెండవ చేంజ్. ఇంకా మూడవది, గతంలో తయారీ రంగానికి సంబంధించి అంచనాలు సాధారణంగా తయారీ రంగం మొత్తం లెక్కేయలేరు. దాని మీద అంచనా పద్ధతులు ఉంటాయి. అంచనాలను ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్,
అలాగే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్, ఈ రెండు తీసుకొని ఇందులో 2 లక్షల ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి డేటా ఉండేది. ఈ డేటా ఆధారంగా అంచనాలు వేసేవాళ్ళు, లేదా ఈ డేటా ఆధారంగా లెక్కించేవాళ్ళు. లెక్కించారని అనకూడదు, అంచనాలని అనాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే MCA 21 డేటాబేస్ని ఆధారంగా తీసుకొని 5 లక్షల కంపెనీల డేటా కలిగినటువంటి MCA డేటాబేస్ని ఆధారంగా చేసుకొని అంచనాలు వేస్తున్నారు. మీరు సింపుల్గా ఆలోచించండి, 2 లక్షల కంపెనీలను ఆధారంగా చేసుకుని అంచనా వేసేటటువంటి లెక్కకు 5 లక్షల కంపెనీల యొక్క సమాచారాన్ని లేదా ఆ అంచనా వేసేటటువంటి లెక్కకు తేడా ఉంటుందిగా. సో దీంతో పోలిస్తే ఇది కొంచెం బెటర్ మెట్రిక్గా మనకు పనికొస్తుందిగా. సో ఆ రకంగా మనము ఈ డేటా సోర్సెస్ ఫర్ మెజరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ అనేటటువంటి 3వ మార్పుని గమనించవచ్చు. ఇక 4వది లేబర్ ఇన్కమ్. గతంలో అన్ని లేబర్ ఇన్కమ్స్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా ఎఫెక్టివ్ లేబర్ ఇన్పుట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకుని ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఓనరా, హైర్డ్ ప్రొఫెషనల్లా, సహాయకుడా అనేటటువంటి దాన్ని తీసుకొని ఈ యొక్క లేబర్ ఇన్కమ్ అనేటటువంటి దాన్ని లెక్కిస్తున్నారు. డెఫినెట్గా ఈ లేబర్ ఇన్కమ్ అనేటటువంటి అంశంలోకి మీరు కనుక కొంచెం లోతుగా వెళ్తే ఇక్కడ ఎక్కువగా ఎకనామిక్స్ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మనకి మైక్రో ఎకనామిక్స్ ఇలాంటి టాపిక్స్ అన్ని ఎకనామీలో లేవు కదా. సో కాబట్టి ఈ జస్ట్ ఈ కాన్సెప్ట్ని బట్టి కొట్టి రాసేటటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా మళ్ళీ ఈ విషయాలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం స్టేటస్టిషియన్ అవ్వట్లేదు, జీడిపిని ఇప్పుడు లెక్కించడానికి మనల్ని ఏమి గవర్నమెంట్ హైరు చేసుకోవట్లేదు. జస్ట్ ఒక పాయింట్గా మాత్రమే దీన్ని తీసుకోండి. ఎఫెక్టివ్ లేబర్ ఇన్పుట్ అనేటటువంటి ఆ అంశాన్ని మాత్రమే మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఫినాన్షియల్ సెక్టర్ ఇన్కమ్. గతంలో 2015కి ముందు ఫినాన్షియల్ కార్పొరేషన్స్ అంటే ఆర్థిక సంస్థలకు సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసి ఆర్బీఐ ఇచ్చినటువంటి ఒక కంపైల్డ్ డేటాను తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇందులో అంటే ఫినాన్షియల్ కార్పొరేషన్స్ ఎక్స్క్లూడింగ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వర్ లిమిటెడ్ టు ఫ్యూ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎస్టిమేటెడ్స్ కంపైల్డ్ బై ఆర్బీఐ. అంటే ఆర్బీఐ కేవలం బ్యాంకింగ్ రంగము, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నటువంటి వివరాలను పొందుపరిచేది తప్ప ఇంకా ఇతర అంశాలను మాత్రం పొందుపరిచేది కాదు. ఇప్పుడు అలా కాకుండా ఇందులో స్టాక్ బ్రోకర్లు, స్టాక్ ఎక్స్చేంజ్లు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లు, IRDA అన్ని ఇన్ఫర్మేషన్ని అంటే మొత్తం ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి ఆర్థిక సంస్థల ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఇంక్లూడ్ చేసి దీంతో ఆర్బీఐ ఇచ్చేటటువంటి లెక్కలు కాకుండా బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అలాగే అవి చేసేటటువంటి ఆర్థిక కార్యకలాపాలను ఇందులో పొందుపరుస్తున్నారు. దీనివల్ల మనకి ఏమవుతుంది, జీడిపి అనేది బాగా పెద్దదవుతుంది. సో కాబట్టి ఈ యొక్క ఇన్క్లూజన్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టర్ ఇన్కమ్ అంటే ఆర్థిక రంగ ఆదాయాన్ని మనం ఏం చేస్తున్నామంటే బ్రాడ్ చేసాం. ఇంతకుముందు సంకుచితంగా ఉండేదాన్ని ఇప్పుడు బాగా పెద్దదిగా చేసి చూపిస్తున్నాం అనమాట. సో ఈ వీటిలో వచ్చేటటువంటి థింగ్స్ని కూడా జీడిపిలో ఇంక్లూడ్ చేస్తున్నాం ఇప్పుడు అంచనాల్లో భాగంగా. సో కాబట్టి ఇది ఒక 5వ చేంజ్. ఇలా మనము చివరిగా ఏం చెప్తాము, గతంలోతో పోలిస్తే స్టాటిస్టికల్గా ఇప్పుడు మరింత దృఢంగా ఈ యొక్క జీడిపి అనేటటువంటిది లెక్కిస్తున్నాము. దీంతోపాటు కన్జంప్షన్ అంటే మనం వినియోగించేది, ఉపాధి అవకాశాలు, కంపెనీల యొక్క పనితీరు వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తున్నాము. దీని కారణంగా మనకి ఏమవుతుంది, ప్రస్తుత మార్పులకు అనుగుణంగా మనం జీడిపిని లెక్కిస్తూ ఉంటాము. దీని కారణంగా మోర్ ఎక్యురేట్ అంటే చాలా కరెక్ట్గా మనకి జీడిపి లెక్క అనేటటువంటిది వస్తుంది. తద్వారా విధి విధానాల రూపకల్పన, వనరుల కేటాయింపు అనేటటువంటిది చేయడానికి ప్రభుత్వానికి ఆస్కారం ఉంటుంది. ఈ అంశాన్ని మనం ఇండైరెక్ట్గా చెప్తున్నాం కంక్లూషన్లో. సో ఇలా ఈ యొక్క ప్రశ్నకి మీరు సమాధానం రాయొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆన్సర్ రాస్తే పక్కా 6 out of 10 మార్క్స్ ఈజీగా వస్తాయి ఈ క్వశ్చన్కి. సో అది ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్. సో థ్యాంక్ యూ. నేను ముందుగానే చెప్పాను వితౌట్ వేస్టింగ్ టైం ఇలాంటి సెషన్స్ చేస్తానని. ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్. సో కాబట్టి ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ యూటిలైజ్ ఇట్. థ్యాంక్ యూ.